రెండు పార్టీల వల్ల ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక కన్నా అధ్వానంగా మారిపోయిందన్న బీవీఎం శివశంకర్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో మీడియా సమావేశం నిర్వహించిన బీవీఎం శివశంకర్. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గాని వైసీపీ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, విద్యా దీవెన లాంటి పథకాలను ప్రజలకు అందిస్తూ మరోపక్క కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల పేరుతో దోచుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూపిస్తూ టీడీపీ, వైసీపీ పార్టీలు పబ్బం గడుపుకున్నాయని అన్నారు. నమస్తే, నా పేరు నల్లగొట్లపల్లి శివశంకర్. ఇదే నల్లగొట్లపల్లి, ఇదే పలమనేరులో గత 10 సంవత్సరాల నుండి ఒక రైతుగా ఒక మోటివేషనల్ ఛానల్ విలువలతో వచ్చిందని ఇడీ చిత్తూరు జిల్లాలో మొట్టమొదటి పార్టీ కార్యాలయం ఆఫీస్ ఇచ్చి ఏకదాటిగా దాదాపు 1, 2, 3 ఏండ్లు చాలా కష్టపడి సపోర్ట్ చేసినాం. తర్వాత షర్మిలమ్మ గారు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఒక్క సెకండ్ ఆలోచించకుండా అందరము చాలామంది కాంగ్రెస్ పక్షంలోకి వచ్చేసాం. కాంగ్రెస్ పక్షం అనేది పుట్టుకతో ఉంది. ఎందుకంటే కోలార్లో కానీ ముల్బాగల్లో కానీ మా పెద్దలందరూ పూర్వీకులు అందరూ కాంగ్రెస్ పక్షంతో వచ్చిన వాళ్ళమే. ఈరోజు ఈ బట్టేసినామంటే కాంగ్రెస్ పక్షం లీడర్లు అందరూ కలిసి మెలిసి వ్యాపారాల్లోనో బిజినెస్లోనో ఏదో ఒక విధంగా మేము అందరూ కొద్దో గొప్ప అందరూ రిలేషన్షిప్ తోటి వెళ్ళినాం. కాబట్టి మేము తినే బువ్వ కాంగ్రెస్ లీడర్ అందరూ సమక్షంలో చేసిండే బిజినెస్లే. కాబట్టి ఇది చాలా పెద్ద టీం. కొన్ని ఏళ్ళ నుండి మేము కలిసి మెలిసి ఎక్కడ పోవాలన్నా, కూర్చోవాలన్నా, లేయాలన్నా అందరూ కాంగ్రెస్ పక్షంలోనే మేము చిన్నప్పటి ఇంకా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పక్షంలోకి ఎప్పుడెప్పుడు రావాలా, ఎప్పుడెప్పుడు కష్టపడాలా, ఎప్పుడెప్పుడు ఈ పార్టీని బతికించుకోవాలని చెప్పి వెయిట్ చేసినాం 10 years నుండి. కానీ ఈరోజు షర్మిలమ్మ రావడంతో కొన్ని వందల వేల లక్షల కోట్ల మందిలో వైబ్రేషన్స్ కలిగింది. యావత్ ప్రపంచం మొత్తం ఈరోజు కాంగ్రెస్. సార్, ఇప్పుడు పలమనేరులో వచ్చేసి మనకి కాంగ్రెస్ టికెట్ గురించి కొంతమందికి సంతోషంగా ఉంది. ఎవరికి అనేసి ఒకరు మీరు, ఇంకొకరు ఉన్నారు కదా, ఇప్పుడు మీకు కన్ఫామ్ అయిందా సార్? టికెట్ కన్ఫామ్ అయిందా లేదా టికెట్ నాకు కన్ఫామ్ కావాలా, టికెట్ కన్ఫామ్ అయితే నేను పనిచేస్తా, టికెట్ అనేది ఉద్దేశంలో పెట్టుకుంటే 3/4 ఆ టికెట్ అక్కడే పోతుంది సార్. ఓకే, టికెట్ వస్తుందో రాదో, జరుగుతుందో జరగదో, అవుతుందో అవదో, ఎంత సంపూర్ణంగా మనిషి దిగిపోవాలంటే ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనంత అంత నిబద్ధతతో ఒక్కసారిగా దూకి వెళ్ళిపోవాల. ఏ టాస్క్ అయితే మనకి హైకమాండ్ ఇస్తుందో దాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోవాలా. ఫలానా సభ పెట్టాలా, అందరూ వెళ్ళిపోవాలా. ఫలానా కార్యం చేయాలా, అందరూ వెళ్ళిపోవాలా. ఇందిరమ్మ యాప్ ఉంది, దాంట్లో అందరినీ అప్లోడ్ చేయాల. ఆ ఇందిరమ్మ అభయహస్తం అనే దాంట్లో ప్రతి మహిళకి బెనిఫిషరీగా యాడ్ చేయాలంటే కొన్ని వందల వేల మందిని యాడ్ చేసేయాల. ఇట్లా ఏది చెప్పితే దాన్ని తూచా తప్పకుండా పాటించుకుంటా కష్టపడే ఏ వ్యక్తికైనా టికెట్ తప్పకుండా వస్తుంది. అది టికెట్ అనే సమస్య అనేదే లేదు. కాంగ్రెస్ పక్షం ఎందుకు ఇంత బలం అంటే ఎక్కడ కానీ అతని దగ్గర, ఇతని దగ్గర, ఇంగుడి దగ్గర ఎవరో కనిసైగల్లో వెళ్ళిపోతూ ఉంటారు పార్టీలు, ఎవరో తుక్కి పెట్టేస్తూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పక్షంలో మాత్రం ప్రతి ఒక్కడికి అధికారం ఉంది, ప్రతి కార్యకర్తకి అధికారం ఉంది. ఈ కాంగ్రెస్ పక్షం అనేది అదే దాని స్పెషాలిటీ. ఎవరైనా ఎదగచ్చు, ఎవరైనా పైకి రావచ్చు, ఎవరైనా నాయకులు కావచ్చు ఈ కాంగ్రెస్ పక్షంలో. దానికి పక్కా నిదర్శనమో మన చంద్రబాబు నాయుడు గారు, దానికి పక్కా నిదర్శనమో మన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పక్షం ఇంకా పైకి వచ్చిన వాళ్ళే. 0 నుండి హీరోల రేంజ్కి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పక్షం నుండే. ఈరోజుండే కొన్ని వేల వందల లక్షల నాయకులందరూ జీరోలు, కానీ ఇప్పుడు హీరోల రేంజ్కి వచ్చినారంతా, పెద్ద పెద్ద సీఎంల రేంజ్కి వచ్చినారు ఓన్లీ ఈ కాంగ్రెస్ పక్షం నుండి మాత్రమే. కాబట్టి టికెట్ అనేది నథింగ్. మనిషికి టికెట్ అనేదే ప్రధానం అనుకుంటే ఏమి చేసే కాదు.
మన ప్రయాణం టికెట్కి ఎయిమ్గా, మన ఎయిమ్ టికెట్ కాదు, మన ఎయిమ్ గెలుపు ఉండాల. మన ఎయిమ్ కాన్స్టిట్యున్సీలో గెలుపొందేసేదే కాదు, మన ఎయిమ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎట్లా గెలిపించుకోవాలనేది కూడా మన థాట్లో ఉండాల. మన మాట ఆంధ్రప్రదేశ్కి ఆగిపోకూడదు. యావత్ భారతదేశంలో కాంగ్రెస్ని ఎట్లా బతికించుకోవాలని ఉండాల. ఎట్లా ఆ మహానాయకుడు, దైవ స్వరూపుడు, ఆయన నవ్వులో ఒక స్వచ్ఛందం ఉంటుంది. రాహుల్ గాంధీ గారిలో స్వచ్ఛందమైన గొప్ప నాయకుడు ఆయన. అంత గొప్ప వ్యక్తి. ఆయన క్యారెక్టర్ చూస్తే మీకు ఆ చిన్న బిడ్డతో స్వరూపం ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తిని ఎలా గెలిపించుకోవాలనేంత. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అంటే తెలంగాణలో వచ్చింది, కర్ణాటకలో వచ్చింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినాక కూడా ఇప్పుడు కర్ణాటకకు చెందిన ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కి ప్లస్ నిరుద్యోగులకి ఉద్యోగాలు, అలాగే ఇప్పుడు ఫీజు ఎండార్స్మెంట్, చాలామంది ఈ ఫీజులు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇట్లా ఇబ్బందులు పడుతున్నాయి. దానికంతా ఇప్పుడు అభివృద్ధి పరంగా ఏదైతే తెలంగాణ కర్ణాటకలో చేస్తూ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగనే ఆంధ్ర రాష్ట్రానికి సేమ్ అలాంటి పథకాలే రావడానికి అవకాశాలు ఉందా ఏమి? సార్, మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తామనేది ఒక ప్రామిసబుల్ చేసినారు అందరూ తప్పకుండా. ఇది ఏమంటే దాదాపు లక్షల కోట్ల బెనిఫిట్ ఉండేట్లాంటిది, ఎన్నో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయ్యేట్లాంటిది. ఫస్ట్ స్పెషల్ స్టేటస్ అనేది ఎందుకంటే దీనికి రాజధాని లేదు కాబట్టి, పెద్ద నగరం లేదు కాబట్టి, మనకి దిగుబడి అంటే అమౌంట్ జనరేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలని చెప్పని అనుకొని దీనికి వెడగొట్టినారు. ఆ సమయానుకూలంగా విడిపోయింది, సరిపోయింది. కానీ స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వకుండా నెక్స్ట్ వచ్చిన బీజేపీ గవర్నమెంట్ తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. వచ్చిండే 2 ప్రభుత్వాలు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడినాయి కానీ అంతటితో సైలెంట్ అయిపోయినాయి. ప్రధానంగా మనకు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనేది ఫస్ట్ సంతకం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే. ప్రధానంగా ఒకటి. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవి మీరంతా చెప్పినారు, ఈ అమ్మఒడి పథకాలు ఇవంతా చూసినారు. ఒక పక్క ఏదో 5,000 10,000 ఇచ్చి అమ్మఒడి పథకం అని చెప్పని ఇక్కడ కార్పొరేట్ సంస్థలన్నీ దోచుకొని తింటా ఉంటాయి డబ్బులంతా కూడా. ఏమేంటే అదే మనం గవర్నమెంట్ స్కూల్ని గొప్పగా అభివృద్ధి పరిచి గొప్పగా వచ్చేసిందని అన్ని మీడియంస్ తీసుకొని వచ్చి గొప్పగా డెవలప్మెంట్ చేసి ఒక కార్పొరేట్ లెవెల్లో మనం ఇచ్చే స్కూల్స్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇస్తే తప్పకుండా మనకు అమ్మఒడి ఇవ్వకపోయినప్పటికీ అందరూ స్కూల్స్లో ఇక్కడ జాయిన్ చేయొచ్చు. ఇక్కడ 10 రూపాయలు ఇచ్చి ఇక్కడ 1000 రూపాయలు గుంజుకునే బదులు 10 రూపాయలకు 1000 రూపాయలు గుంజుకునే బదులు ప్రతిదినం అట్లే ఉంది. ఇప్పుడు మద్యం ఇంకా పట్టి ఎవ్రీథింగ్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అసలు ఆంధ్రప్రదేశ్ అసలు శ్రీలంక కంటే దరిద్రంగా మారిపోతూ ఉంది. బట్ భారతదేశం దగ్గరుంది కాబట్టి సరిపోయింది, అన్ని రాష్ట్రాలు దగ్గరుండాయి కాబట్టి ఎట్లా అట్లా బతికిపోతూ ఉన్నారు. లేకపోతే శ్రీలంక కంటే అద్భుతమైన పరిస్థితికి ఈరోజు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం తయారైంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రము దరిద్రమైన పరిస్థితికి తయారైంది దానికి కారణము గత 2 ప్రభుత్వాలు మాత్రమే. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తే ప్రతి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అక్కడక్కడ నిరుద్యోగం ఉందో వాళ్ళందరూ ఇక్కడే జీవనోపాధి చేసుకునే రోజులు స్టార్ట్ అవుతాయి. ఇదందరూ ఊరికే సామెతగా చెప్తా ఉన్నారు కానీ టీడీపీ కానీ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ కానీ 5 సంవత్సరాల్లో ఏదైనా చేయొచ్చు. ఆయన గ్రాఫిక్స్ చూపించి వెళ్ళిపోయినాడు. ఈయన 3 రాజధానులు చెప్పి ఒక రాజధాని కట్టకుండా ముండ మోపించి ఎక్కడా లేకుండా వచ్చేసిందన్న రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టేసినారు ఇద్దరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వస్తే స్పెషల్ స్టేటస్ కానీ ప్రతి మహిళ అకౌంట్కి అక్కడ కేంద్రంలో 1,00,000 రూపాయలు మన అనౌన్స్మెంట్ చేసిన దాన్ని బట్టి 8,500 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్కి పడుతుంది. ఇది ఎంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్. ఇల్లు గడవాలన్నా, వీళ్ళందరూ అభివృద్ధి కావాలన్నా, పేదరికం ఇంకా బయటపడాలన్నా, అట్లీస్ట్ ముందడిగేసి ముందరకు పోవాలనంటే కూడా 8,500 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి తప్పకుండా వచ్చేసిందన వాళ్ళ అకౌంట్లోకి పడాల. ఇంకా రిమైనింగ్ గ్యారంటీల గురించి అంతా నేను ప్రెస్ మీట్ పెడతాను. నేను మీకు అన్ని గ్యారంటీలు నేను వివరిస్తాను. ఈరోజు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ 3% 4% ఓటింగ్ ఉన్న ఇది 3 సీట్లు 4 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ, వాళ్ళు ఇచ్చిన హామీ
ఎంతో గొప్పగా వచ్చేసిందని వాళ్ళ ప్రజలందరికీ మంచి మంచి పథకాలను తీసుకొని వచ్చినారు కాబట్టే ఈరోజు 2 రాష్ట్రాల్లో అద్భుతమైన మెజార్టీ వచ్చింది. అదే పలమనేరులో కూడా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతి నిరుద్యోగుడు, ప్రతి యువత తప్పకుండా ఇదే కాన్స్టిట్యున్సీలో వాళ్ళు వర్క్ చేసుకొని ఇక్కడే వాళ్ళు వచ్చిండే దుడ్లని వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి హ్యాపీగా బతుకునే రోజులు వస్తుంది. బెంగళూరులో సంపాదిస్తే అర్ధానికి అర్ధ భాగం ఎక్స్పెన్సెస్ అయిపోతుంది. అక్కడ 40,000 శాలరీ వచ్చేది, ఇక్కడ 20,000 శాలరీ వచ్చేది, ఇదే ఎక్కువ. అమ్మా నాన్నతో ఉండొచ్చు, సాయంకాలం అయితే ఇండ్లలో పనులు చేసుకోవచ్చు, ఆవులు గేదెలు ఏమన్నా ఉన్నా మేపుకోవచ్చు, మళ్ళీ పని టయానికి పని వచ్చి చేసుకోవచ్చు. అట్లా ఇంటికి బాసటగా ఉంటాడు. ఇంట్లో ఉండే మన చేతి వృత్తిలో లేకపోతే ఇంట్లో ఉండే వ్యవసాయమో చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడే మనకు ఉద్యోగం చిక్కితే అమ్మా నాన్నని చూసుకోవచ్చు. ఎంతోమంది ఈ ఆంధ్రప్రదేశ్ నుండానే విదేశాలకి పారిపోయినారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం యువత ఖాళీ అయిపోయింది. ఇట్లా తమిళనాడుకి, చెన్నైకి, హైదరాబాద్కి, ఢిల్లీకి, బాంబేకి వెళ్ళిపోయినారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఉండేది ముస్లిం ఉతక, ఏదో కొద్దో గొప్ప ఇంక ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయినారు. అందరూ విదేశాలకు వెళ్ళి ఎక్కడికెక్కడ గొప్ప వాళ్ళు అవుతూ ఉంటారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చేసిందన్న ఓ ఉద్యోగం అనేది మనము ఫెసిలిటీస్ కల్పించగలదు. ఆఖరిగా పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ, నేను ఇక్కడ పుట్టిన బిడ్డని, నల్లగొట్లపల్లి గ్రామం, ఇదే పలమనేరు గంగవరం మండలంలో పుట్టినాను కాబట్టి ఇక్కడే మా పొలాలు ఉన్నాయి. వైఎస్ఆర్ జంక్షన్లో ఇక్కడే మా జీవనోపాధి అంతా చిన్నప్పటి నుండే ఇప్పటి వరకు ఇక్కడే పెరిగినాం, ఇక్కడే ఇదైనాం. తప్పకుండా ఈ పలమనేరు ప్రజలందరూ ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. జాబు లేని ప్రతి యువత ఇక్కడ మంచిగా ఉద్యోగాలు చేసుకొని బతికే రోజులు ఈ 5 సంవత్సరాల్లో నేను కల్పిస్తాను. నీళ్లు లేకుండా ఏడిచి లోపునే 20 రోజులు 30 రోజులు నీళ్ళు లేకుండా బాధపడే ప్రతి మహిళ ఇంటికి కొలాయి వేసి చూపిస్తాను. ఇది కాకుండా ప్రతి స్కూలు డెవలప్మెంట్కి తప్పకుండా పునాదులు వేస్తాను. ఇదే స్కూళ్ళలో చదివినోడిని, నాకు బాగా తెలుసు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.